మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా పెళ్ళికి ముందు ఓడన్నా పోరగాడు గట్టినే ఓళ్ళతోడన్నా గట్టిన శారీరక సంబంధం పెట్టుకున్నాను అనుకో, ఆయనకి గట్టిన ఇంకొక ఆడికి వెళ్ళి పిల్లని ఇస్తాను కోలన వస్తారు, లేదు ఏదన్నా ఉద్యోగం ఇస్తాను కోలన వస్తారు. వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తారు కదా. ఎంక్వైరీ చేసినప్పుడు ఊర్లలో ఏం చెప్తారు మామూలుగా, ఏయ్ ఆడ పలానోడు కొడుక పాడైపోను ముగ్గురు నలుగురితో తిరుగుతాడు, ఆడి క్యారెక్టర్ లెస్, ఆడు క్యారెక్టర్ మంచిది కాదు, ఆడు మంచి గుణమోడు కాదని చెప్తాం. అబ్బాయికే కాదు అమ్మాయికి కూడా చెప్తాం. కోర్టు ఏమంటుందంటే, అసలు కోర్టు ఎందుకు అంటుంది ముచ్చటంటే, ఒక వ్యక్తి అంట 4 సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించినట్ట. ఆయన మేజరే ఈమె మేజరే, ఇద్దరు మేజర్ అయితే వీళ్ళు ప్రేమించుకోరంట, శారీరక సంబంధం పెట్టుకోరంట. ఆ తర్వాత ఎన్నో కారణాల వల్ల ఇడిపోయినాక ఆయన ఇంకోతోటి పెళ్లి చేసుకున్నట్ట. ఆయనకంటే ఏదో నౌకరు వచ్చిందంట, పోలీసు నౌకరు వచ్చిందంట, కానిస్టేబుల్ నౌకరు వచ్చిందంట. ఆ నౌకరికి అడ్డుపడి ఆయన పైన 4-5 రకాల సెక్షన్ల కింద కేసు పెడితే ఆ ఉద్యోగాన్ని అట్ట ఓళ్ళ పెట్టిరంట. ఓళ్ళ పెడితే ఆయన ఏకంగా కోర్టుకు పోయిందట. కోర్టుకు పోయి జరిగిన ముచ్చట మొత్తం చెప్పిండట. జరిగిన ముచ్చట మొత్తం ఏం దాచుకోకుండా మొత్తం కుల్ల చెప్పిండు. నేను ఆ అమ్మాయితోటి సోపతి చేసింది వాస్తవమే, శారీరక సంబంధం పెట్టుకుంది వాస్తవమే, 4 సంవత్సరాలు ఖర్చు తిరిగినాం, తిన్నాం, అన్ని రకాలుగా ఉన్నాం వాస్తవమే, చాలా రకాల కారణాల వల్ల ఈడిపోయింది కూడా వాస్తవమే. నేను ఈడిపోవడానికి ఆమెను పెళ్లి చేసుకోపోవడానికి మరి ఈ నా ఉద్యోగానికి లింక్ పెడితే ఎట్టుంటుంది సార్ అని కోర్టుకు ఆశ్రమిస్తే, కోర్టులో ఏం చెప్పారంటే, పెళ్లికి ముందు శారీరక సంబంధం క్యారెక్టర్కు కొలమానం కాదని కోర్టు తీర్పిచ్చింది. ఏమిచ్చింది? పెళ్లికి ముందు శారీరక బంధం క్యారెక్టర్కు కొలమానం కాదు. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వక బంధాన్ని ఏ చట్టం కూడా నిషేధించలేదు. రాజీ పడడం అంటే తప్పు చేశామని ఒప్పుకున్నట్లు కాదు. నిర్దోషిగా విముక్తి పొందిన ఉద్యోగాన్ని నిరాకరించడం ఏకపక్షమే. తక్షణమే ఆ అభ్యర్థికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వండి. తెలంగాణ యువకుడి కేసులో పోలీసు బోర్డుకు సుప్రీంకోర్టు అంట ఆదేశం చేసిందంట. ప్రేమించుకున్న వాళ్ళల్లా పెళ్లి చేసుకోవాలని ఆలోచన అయితే ఏం లేదు. అసలు గట్ట రూల్స్ కూడా లేదు. ప్రేమించుకున్న వాళ్ళల్లా పెళ్లి చేసుకోవాలని ఎలాంటి రూల్స్ లేవు. అది నేను చెప్పే ముచ్చట కాదు, కోర్టులు చెప్పిన ముచ్చటే. ఎన్నో రకాల కారణాల వల్ల సరే తిరిగిన రోజులు తిరిగిరు, చేసిన రోజులు చేసిరు. మీరు తిరుగుతప్పుడు కూడా ఇద్దరు మేజర్లే, ఈయనకు వయసు ఉన్నది, ఆమెకు వయసు ఉన్నది, ఇద్దరు మేజర్లు కాబట్టి మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది. మీరు తెలుసుకొని కలిసిమెలిసి తిరగాలి. ఒకవేళ కలిసిపోవాలంటేనేమో పెళ్లి చేసుకోవాలి. ఏమన్నా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా ఎవరికోలు నచ్చకున్నా కానీ ఇడిపోయే అవకాశం కూడా మీకు ఉంటుంది. కానీ మీరు ఇడిపోయినంత మాత్రాన కేసేసి ఇడేం నడవదు, ఆయన ఉద్యోగం ఆయనకి ఇవ్వాలి అని కోర్టు తీర్పిచ్చిందంట. నిజంగానే ఇప్పుడు ఇద్దరు మేజర్లే అన్నప్పుడు కలిసి తిరుగుతప్పుడు మరి తెలియదా మంచి ఏదో చెడు ఏదో అనేది? ఇలా కోర్టుకు పోయి చెప్పారు కానీ మామూలుగా జనరల్గా మాట్లాడుకున్నా కానీ ఇద్దరు మేజర్లే కదా. ఏమన్నా గట్టినే ఉంటే నిజంగానే కూడా అన్ని రకాలుగా అటు చేసి ఇటు చేసి ఆమెను ఇబ్బంది పెట్టి లేదు ఆమె చేసుకుంటున్నా కానీ ఎలాంటి కారణం లేకున్నా ఆమెను నట్టేట ముంచిపోయినట్టు అదో లెక్క ఉంటుంది. చాలా రకాల కారణాలు ఉన్నాయని చెప్పిండట. చాలా రకాల కారణాలు అని చెప్పి కానీ పలానా కారణం అని ఏం చెప్పాలి పేపర్లో, లేకపోతే నేను కూడా చెప్తానే కానీ ముచ్చట. ఇప్పుడు ఏదో రకంగా ఇడిపోతే మీరు ప్రేమించుకున్న వాళ్ళల్లా పెళ్లి చేసుకోవాలన్న రూల్ అయితే ఏమి లేదు. అట్టని పెళ్లికి ముందు మీరు శారీరక బంధాన్ని ఉన్నంత మాత్రాన క్యారెక్టరు కొలమానం కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరికి నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. తిరిగేటప్పుడు తిరిగిరు, ఇడిపోయేటప్పుడు ఇడిపోయారు, అంతేగాని ప్రేమించుకున్న మొత్తం పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేనే లేదని కోర్టు తీర్పు అయితే ఇచ్చిందిలా.